जय श्री राम। ओम సచ్చిదానందాయ నమః। ఓం సత్యం శివం సుందరం। రాముడు ఎక్కడ ఉంటాడో అక్కడ సత్యము, ధర్మము, న్యాయము ఉంటుంది. రాముడు లేని చోట హరామం ఉంటుంది. మోక్షపురి అయోధ్యలో రామమందిరం నిర్మాణం చాలా సంతోషకరం. రామమందిరం ప్రపంచంలోని దైవిక శక్తులకు కేంద్రంగా ఉంటుంది. ఇక్కడ నుండి ఆధ్యాత్మిక తరంగాలు మొత్తం ప్రపంచాన్ని ఉద్ధరిస్తాయి. ప్రజల బాధల నుండి ఉపశమనం పొందడానికి శక్తివంతులవుతారు. ప్రపంచంలో రామరాజ్యం స్థాపించబడుతుంది మరియు వసుదైవ కుటుంబకం స్ఫూర్తితో ప్రపంచంలోని భౌతిక, దైవిక, ఆధ్యాత్మిక పురోగతి ఉంటుంది. ఆలయంతో పాటు వైదిక జీవన సంప్రదాయాన్ని, ఆధ్యాత్మికతను పునరుద్ధరించడానికి గురుకులం ఉంటుంది. గురుకులంతో పాటు గోశాల, ఆయుర్వేద కేంద్రం, ఆయుర్వేద పాఠశాల, ఆయుర్వేద ఔషధాల తయారీ కేంద్రం, వనమూలికల తోట ఉంటాయి. అక్కడ నిత్య యాగాలు, నిత్య వేదపారాయణ, నిత్య సత్సంగం, నిత్య కీర్తన భజనలు, నిత్య యోగ ధ్యానం వల్ల వాతావరణం ఆధ్యాత్మిక తరంగాలతో నిండి ఉంటుంది. మీరు అయోధ్యకి వచ్చిన వెంటనే దైవిక శక్తిని అనుభవిస్తారు. మానవులు పరిపూర్ణతను పొందేందుకు ద్వారాలు తెరబడతాయి. రాక్షసులు రాముడిని శక్తిని ఖచ్చితంగా వ్యతిరేకిస్తాయి, ఎందుకంటే ఇది వారి దుష్కర్మలను అడ్డుకుంటుంది. రాక్షసుల శక్తి నశించి భారతదేశం త్వరగా ప్రపంచ నాయకుడిగా తిరిగి రావాలని మేము ప్రార్థిస్తున్నాము. శ్రీరాముడు మానవ ప్రవర్తన యొక్క పరిపూర్ణతకు ప్రతీకి. శ్రీరామునిలో సుఖం, శాంతి, సంతృప్తి, ఆనందం మరియు సంపూర్ణత ఉంది. శ్రీరాముని జీవితం పరిష్కారం, శ్రేయస్సు, నిర్భయత మరియు సహజీవనం యొక్క సూత్రం. శ్రీరాముని విగ్రహం సత్యం, ధర్మం, న్యాయం, సచ్చిదానందం యొక్క విగ్రహం. శ్రీరాముని జీవితం కర్మ, భక్తి, యోగ, జ్ఞాన సంగమం. శ్రీరాముని ఆలయ స్థాపన అంటే మన జీవితాల్లో సత్యం, ధర్మం, న్యాయం మరియు సుఖం, శాంతి, సంతృప్తి, ఆనందం, సమాధానం, సమృద్ధి, నిర్భయత, సహజీవనం, పూర్ణ జాగృతి యొక్క అవతరణం. ఓం శాంతి శాంతి శాంతి.